నమస్తే. ధర్నా చౌక్లో ఏదైతే ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి ఒక ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఏదైతే భూ కబ్జాలకు కావచ్చు, ఫ్లాట్స్కి ఏదైతే దౌర్జన్యంగా మా పైన దాడులు చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనుచరులు అని చెప్పి కూడా ఇక్కడ ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తాం. కొంతమంది బాధితులతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ డౌన్ డౌన్ అని అంటా ఉన్నారు. దీనికోసం మా భూమిలు కబ్జా చేసుకున్నాడు సార్. మేము వెళ్తేమో మాకు ఇబ్బంది పెడుతున్నారు, ఇల్లు కట్టుకుంటే ఇల్లు కొల్లగొడుతున్నారు. మా ఓన్ మా అన్ని ఆర్డర్స్ ఉన్నాయి, మా దగ్గర అన్నీ ఉన్నాయని మా ప్లాట్ల దగ్గర మేము పోతే మాకు ఆయన చేస్తలేడు. వాళ్ళ గుండెగారులతోటి మాకు కొట్టిస్తున్నాడు. ఎందుకు వస్తున్నారు ప్లాట్ల దగ్గర అని చెప్తున్నారు. మా అమ్మ బాధపడి వెళ్ళిపోయింది ఇల్లు కట్టాలని. ఇప్పుడు మేము వస్తున్నాం పిల్లలు. ఇప్పుడు మా పిల్లలకు కూడా ఏం లేదు. నాకేమో పెళ్ళిళ్ళు ఇచ్చారు ఆ ప్లాట్. వాళ్ళు మా అత్తగారు వాళ్ళు నాకు ఇబ్బంది పెడుతున్నారు. మా మమ్మీ అక్కడ బ్యానర్ పైన వేశారు చూడండి. అట్లా బాధపడి వెళ్ళిపోయింది ఆమె మా కష్టాలు పడి. మేము కిషన్ బాగ్ నుంచి వస్తున్నాం, కానీ కృష్ణానగర్ ప్లాట్లు కొనుక్కున్నాం. అప్పుడు నా పేరు మీద పెళ్ళిళ్ళు ఇచ్చారు మా మమ్మీ. కానీ ఇంత పెద్ద అవుతుందని ప్రేమ్ సాగర్ అయినా దొప్పుకున్నాడు. ఇంకా చేసుకోకుండానే ఆయన మా గుండెగాళ్ళని పెట్టి మమ్మల్ని ఎలగొడుతున్నాడు. ఏ పని చేయనిస్తలేడు. ఇల్లు కట్టిన కూలగొడుతున్నారు. ఎవరు పోయినా పోనిస్తలేడు. అన్ని మాయ అంటుండు. మళ్ళీ ఒకసారి ముందన్న వచ్చి చూస్తే అయిపోవు కదా. మళ్ళీ బియ్యం ఉన్నాయా మాయ ఉన్నాయా? మాకు గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది? పర్మిషన్ ఇచ్చింది, అన్ని ఆర్డర్స్ ఇచ్చింది మాకు ఇల్లు కట్టుకోండి అని. మా వీళ్ళేమో కట్టుకొని ఇస్తలేరు. మా ఈయన ప్రేమ్ సాగర్ కూలగొడిపిస్తుండు. అడిగితే ఏమంటాం, ఇక్కడ రావద్దు, ఇవన్నీ మా ప్రేమ్ సాగర్ ప్లాట్లు అని చెప్తున్నారు. ఎన్ని సంవత్సరం నుంచి సార్ మా పెళ్ళిళ్ళు అయ్యి మా పిల్లలు పెద్దగా అయిపోయినారు. ఇప్పుడు మాకు అత్తగారు వాళ్ళు చేస్తున్నారు. మీరు ఇంత పెద్ద ఎమ్మెల్యే అయ్యి ఏం లాభము? మా బీదోళ్ళ ప్లాట్లు ఎందుకు మోసం చేసుకోవాలా? మీరు తీసుకోండి, మా ప్లాట్లు మాకు ఇచ్చేయండి అంతే. మాకు ఇంకేం లేదు మీతోటి. ఎమ్మెల్యే గారే దౌర్జన్యంగా వారి ప్లాట్లు లాక్కుంటున్నాడు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరికొంతమంది బాధితులతో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? నేనా నాగారం నుంచి వచ్చిన. కృష్ణానగర్ ప్లాట్ మాది. మేము కొన్ని 40 సంవత్సరాలు అవుతుంది. మా ఉసురు ఎట్లా ముడుతుంది ఆయనకు. మా జాగాలు కట్టిన కొద్ది అన్ని పర్మిషన్లు ఉన్నాయి మాకు. ఇల్లు కట్టిన కొద్ది కూలగొడుతురు. ప్రాణాలు అందరూ అర్థించి చచ్చిపోయినరు జాగ మీద పోరాడి. వానికి ఎంత సిగ్గుశరం లేదు మా జాగ కొట్టుకొని. ఆయన ప్లాట్లు ఆయన తీసుకోమనండి. మా ప్లాట్లు మాత్రం మాకు కావాలా? మా ప్లాట్లు కొనుక్కుంటానని అంటాడు. ఆయన ప్లాట్లు అయితే మా దగ్గరకు వచ్చి బేరం ఎందుకు చేశాడండి? బేరం చేయడానికి వచ్చాడు. మేము ఇయ్యమన్నాం 35,000 గజం ఇయ్యని మా దగ్గరకు వచ్చాడు. ఆయన జాగా ఆయన కొట్లాడుతుండు కదా. ఆయన కొట్లాడినప్పుడు ఆయన జాగా మీద ఉండాలి. మా జాగాకు వచ్చి కొనుక్కుంటా అంటాడు. ఎందుకు? వాడు ఎట్లా నాశనం అయిపోతాడు? మా ఉసురు ఎట్లా ముడుతుంది చెప్పండి? ఇంత పబ్లిక్ మా తల్లి ఉసురు అంతా కడుపులంతా మంట ఎవరికి కాల్తలేదా? అగో చూడు, చచ్చిపోయినారు. జాగా కర్తించి చచ్చిపోయినరండి. ఎందుకు ఇట్లా మా జాగాకు కొట్లాడుతూ? మాకు పర్మిషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. పోతుంటే గుండెగాలని పోలీసు అంతా వాళ్ళ దిక్కే మాట్లాడతారు. మేము పోగానే పోలీసు వచ్చి ఆపని రమ్మ, కేసు ఉంది, ఆపని రమ్మంటాడు. ఏం కేసు ఉంది? ఆయనకేమో పోలీసు బందోబస్తు, మాకు ఓన్ జాగ కొనుక్కున్న మాకు పోలీసు బందోబస్తు లేదండి ఆయన దగ్గర. మరి ఆ పోలీసులు ఏందో మరి ఏందో ఆయనకే తెలియాలి. మా జాగా మాకు కావాలండి. మేము పానాలైనా వర్తిస్తాం కానీ ఆ జాగాను మాత్రం వదలమండి. మేము ఏమంటాడు? మా జాగానే కొనుక్కుంటా అని వస్తాడు మా జాగాకు. మా జాగా మేము ఆయన రేట్స్ 5,000 గజం. మరి ఆయనకి ఏం హక్కు ఉందని మా జాగా మీద? వానికి ఏం హక్కు? అది మా జాగా. మా జాగా అనుకోను నీకు వాడస్తాడు, ఆక్రమించుకుంటాడు ఆయన అంతే. మళ్ళీ వచ్చి కొనుక్కుంటా అంటాడు. అదేమన్నా పద్ధతేనా మనకి? మా ఉసురు మా పిల్లల ఉసురు ముట్ట కూకోదండి. అది మేము కొట్లాడేది. ఇంతమంది ఈ సమక్ష ఇప్పుడు 20, 40, 30 ఏళ్ళ నుంచి మమ్మల్ని ఏపుక తింటూనే ఉన్నాడు. ఇక ప్లాట్ల కాడ రాణిస్తలేడు. అట్లేనేనండి. మాయా 700 చిల్లర ఉన్నాయండి. ఎమ్మెల్యే గారి కొన్ని ఉన్నాయి. ఆయనే తీసుకోమాను. ఆయనే మాకొద్దు, మాకు వదిలి పక్కకి వెళ్ళిపోమని అంతే. ఇంకా అంతవరకు కదా. ఏదైతే ఎమ్మెల్యే గారు దౌర్జన్యంగా వాళ్ళ ఫ్లాట్స్ బాధ తీసుకుంటున్నారని చెప్పి కూడా ఆవేదన పడతా ఉన్నారు. అసలు వాస్తవానికి దీంట్లో ఫ్లాట్స్ కోసం కూడా పోరాడి ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, ఏదైతే పెద్ద భారీ ఎత్తున కూడా ధర్నా చేస్తా ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు దీని పట్ల ఏదైతే వెనక్కి తగ్గాలి, బాధితులు ఎవరైతే ఉంటారో ఫ్లాట్స్ సంబంధించిన వారికి ఇవ్వాలని చెప్పి కూడా వారు ఆవేదన పడతా ఉన్నారు. మరి కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం.
సార్ నా పేరు కవిత సార్. మా నాన్నగారు వచ్చేసి 97లో తీసుకున్నారండి ఈ ప్లాట్ వచ్చేసి. మేము 97లో తీసుకున్నాము. 2000 నుంచి ఇది ఇష్యూ అండి. ఇష్యూ ఏంటంటే ప్రేమ్ సాగర్ రావు మొత్తం 700 ప్లాట్లు అండి. దాంట్లో ఆయన 150 ప్లాట్లు కొనుక్కున్నాడు. అవి కూడా బెదిరించి వాళ్ళని 3 లక్షలకి ఇచ్చి బెదిరించి మమ్మల్ని కూడా అంతకే ఇచ్చి తీసుకోమంటే మేము ఒప్పుకోవట్లేదు. మా ప్లాట్లు మాకు కావాలి, మీకు ఎందుకు అమ్మాలి మేము అసలు. అప్పటి నుంచి ఏంటంటే పోలీస్ స్టేషన్లు, కేసులు, మా ప్లాట్ల దగ్గరికి మనల్ని వెళ్ళనివ్వడు అసలు. మొత్తం గుండాలు ఉంటారు అక్కడ. ఇప్పుడు వెళ్ళిందా, ఎందుకు వస్తున్నారు మీరు ఇక్కడికి, మీకు ఏం రైట్స్ ఉన్నాయి ఇక్కడ రావడానికి? మీరు పోలీసులు ఏమంటారంటే మీరు లీగల్గా వెళ్ళండి అంటారు. లీగల్గా వెళ్ళిన తర్వాత మాకు కరెక్టే ఉంటుంది. ఆ పేపర్లు తీసుకొని వెళ్తే కూడా పోలీస్ వాళ్ళు అక్కడ వద్దు మీది కాదు, మీరు ఇప్పుడు గొడవ అవుతుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తారు మాకు. ప్రజాపాలన తీసుకొచ్చినటువంటి ప్రభుత్వమే, అందులో ఉన్న ఎమ్మెల్యేనే మిమ్మల్ని ఈ విధంగా బాధ పెడతా ఉన్నారు, ఏం చెప్తారు? అదే అండి, ఇప్పుడు మాకు సొల్యూషన్ మొత్తం రేవంత్ రెడ్డి గారు అండి. ఆయన మాత్రమే మా ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకొస్తారని చెప్పేసి మేము ఆల్రెడీ ప్రజా దర్బార్కి కూడా 6 times వెళ్ళాం. మాకు అక్కడి నుంచి కూడా రెస్పాన్స్ వచ్చినట్టే ఉంటుంది. మళ్ళీ ఆయన దేనితో మేనేజ్ చేస్తున్నాడో తెలీదు. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఫేవర్గానే ఉంటుంది అంటారు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి కొంచెం టైం తీసుకోండి అని చెప్పేసి అని అంటారు. ఇంకా సరే అని చెప్పేసి ఈరోజు ఇట్లా ధర్నా అయింది. ఏంటండి అసలు ఇంట్లో ఉండాల్సిన వాళ్ళని ఇట్లా రోడ్ల మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడు ఏం బాగుపడతాడండి అసలు. మా ప్లాట్లు పేపర్లు మా దగ్గర ఉన్న తర్వాత కూడా మాకు ఇంజక్షన్ ఆర్డర్లు ఉన్నాయి, ఎల్ఆర్ఎస్లు ఉన్నాయి. గవర్నమెంట్ ఊరికేనే ఇస్తుందా అండి ఎల్ఆర్ఎస్లు? ఎవరికి డాక్యుమెంట్స్ ఇస్తే వాళ్ళకే కదా ఇచ్చేది. ఇల్లు కట్టుకుంటే కూలగొట్టేస్తాడు, పచ్చని చెట్లని నరికేస్తాడు. వాడు ఏ మనిషి అండి అసలు. మేము వాష్రూమ్కి వెళ్తే ఫోటోలు తీస్తారు. మేము అందరం వెళ్ళి అక్కడ వాష్రూమ్లో యూజ్ చేసుకుంటున్నామని వాష్రూమ్స్ కూలగొట్టాడు అసలు. అంత నీచంగా అసలు. మేము ఏంటి అంటే ఒక మాట ప్రాణాలకు తెగించి మరీ వెళ్తున్నాం. ఎందుకంటే మాకు ఇది ఒకటి ఆధారం కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో నాకు తెలిసి ఎక్కడ కూడా 100 గజాల స్థలం కొనుక్కోలేము అసలు మేము. అందుకని చెప్పేసి దీనికోసం ఇంత పోరాటం చేస్తున్నామండి మేము. న్యాయం చేయాల్సినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేనే మీకు అన్యాయం చేస్తా ఉన్నాడు. ప్రజలు ఎన్నుకున్న ప్రజలకి తెలియాలండి అసలు ఎట్లా ఎన్నుకున్నాలో అట్లాంటి వాడిని అని చెప్పేసి. అట్లీస్ట్ ఇప్పుడైనా కూడా మా సమస్యని రేవంత్ రెడ్డి గారు చూసి మాకు ఒక సమస్యకి సొల్యూషన్ తీసుకొస్తారని చెప్పేసి చేస్తున్నామండి. రౌడీ షీటర్లను పెట్టి కూడా బెదిరిస్తూ ఉన్నారని చెప్పి కూడా బాధితులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొంతమందితో మాట్లాడడం చెప్పండి సార్, ఎట్లా చూస్తారు ఇలా ఎమ్మెల్యే గారే అంటే ప్రజలకు న్యాయం చేసేటటువంటి ఆయన? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి చీడపురుగులైన ఎమ్మెల్యే గారు ఉంటే పబ్లిక్ ఏం న్యాయం జరుగుతుంది? ఈడు మన రజాకర్ లాంటి ఎమ్మెల్యే, భూకబ్జాసురుడైన ప్రేమ్ సాగర్ రావు ఇట్లా ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా బోకస్ డాక్యుమెంట్లతో హైకోర్టును, లోయర్ కోర్టులను, పోలీసులను, రెవెన్యూ డిపార్ట్మెంట్ను వాడు వక్ర మార్గం పట్టించుకుంటా పబ్లిక్ని కష్టపెడుతూ ఇట్లా ఇబ్బందులు పాలు చేస్తే రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఈ ప్లాట్ ఓనర్స్ అందరికీ న్యాయం చేసి మాకు ఇల్లు కట్టడానికి సౌకర్యం కల్పించవలసిందిగా మేము కోరుతున్నాం మీ మిత్రులతో. ఏం చెప్తున్నారు ఎమ్మెల్యే గారు కలిస్తే వారు చెప్పే మా ఎమ్మెల్యే మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే ఎమ్మెల్యే గారు మాకు ఫుల్ సపోర్టు. ఎప్పుడు ఎమ్మెల్యే గారు కానీ మా గవర్నమెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎలాంటి జేసీఎంస్ మాకు ఎలాంటి ఇబ్బంది చేయలేదు. ఓన్లీ ఇటు పోలీసుతోనే మాకు ఇబ్బంది చేస్తున్నాడు. 2017 నుంచి ఇప్పటి వరకు ఇదే పోలీసులను తొలగిస్తాడు. మాకు అన్ని ఆర్డర్లు ఉన్నాక పోలీసులకు ఆపే అధికారం ఎక్కడ ఇచ్చిందో వాళ్ళకి అధికారము ఏదైనా సెటస్కోవాలని రాసి ఉంటే మెయింటైన్ రావాలి పోలీసులు తప్పితే వేరే వచ్చే అధికారం ఎక్కడిది? అట్లా చేస్తున్నారు. అది డెవలప్మెంట్లు వస్తున్నారు. మాకు ఎమ్మెల్యేతో ఏమి ఇలాంటి ఇబ్బంది లేదు, లోకల్ ఎమ్మెల్యేతో ఎలాంటి ఇబ్బంది లేదు, ఎంపీతో లేదు, జిహెచ్ఎంసీతో లేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదు, ఓన్లీ పోలీసులు ఎంటర్ అవుతున్నారు అంతే. వస్తారు, వచ్చి ఆపమంటారు ఏదైనా చేస్తుంటే. వాళ్ళకి ఆప అధికారం మీకు అది జిహెచ్ఎంసీ ఆపాలి. ప్రాబ్లం సమస్య ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆపాలి, వాళ్ళకి సంబంధించింది. కానీ వీళ్ళకి ఎందుకు ఉంటుంది? ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు వాళ్ళ అనుచరులు కూడా వచ్చి భయపడి 100 మంది గుండాలు ఉంటారు ఎప్పుడు కట్టెలు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎస్టీలని వాచ్మెన్లో పెట్టినండి మా భూములలో వచ్చి నేను మాట్లాడుతాను నన్ను ఎస్టీ తిట్టినని చెప్పి ఉల్టా కేసు పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. వాచ్మెన్ ఎస్టీలని పెట్టుకొని మా ప్లాట్లకు వచ్చి ఏదైనా మాట్లాడితే ఇక మమ్మల్ని ఎస్టీ అని తిట్టినట్టు పోలీసు సార్ ఎన్నో కంప్లైంట్ అట్లా ఎన్నోసార్లు కేసు కూడా ప్రయత్నం చేశారు. కాకపోతే మాకు లోకల్ ఎమ్మెల్యేలు ఆ రోజున గవర్నమెంట్ నుండి మాఫ్ చేసి కాకుండా చూసి ఎన్నో మా మీద దౌర్జన్యాలు చేశారు. ఎలాంటి కేసులు ఎన్నో కేసులు చేయడానికి మా మీద ఇరికేయడానికి ప్రయత్నం చేస్తే మేము సరైన ఆధారాలు చూపించి మేము కేసులు కాకుండా చూసుకున్నాం. రాడు కదా, తోలుబొమ్మ ఆడిపిస్తాడు. తోలుబొమ్మ ఎట్లా ఆడిపిస్తాడు? బొమ్మలు పెట్టి కట్టెలు పెట్టి తోలుబొమ్మ ఆడిస్తాడు. బామ్మర్ది పెరిగిన అగ్రిమెంట్ వాచ్మెన్లను పెట్టి తోలుబొమ్మ ఆడొస్తాడు. తోలుబొమ్మ లేక మమ్మల్ని అందరినీ ఆడిపిస్తాడు. అధికారులను ఈ ప్లాట్ ఉన్న తోలుబొమ్మల ఆట ఆడిపిస్తున్నాడు. ఈ తోలుబొమ్మ ఆట ఇంకా ఎవడు తోలుబొమ్మ ఆడేటోడు దాని ముఖ్యమంత్రి గారు
పసిగట్టి ఆయన మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. అంటే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేని ఇట్లా చేస్తా ఉన్నాడు కదా, ఏం చెప్తున్నారు? మరి చేయాలి, ముఖ్యమంత్రి గారు చేయాలి, దానికి సంబంధించిన మంత్రులు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలా. వాళ్ళు ఏం తీసుకోవట్లేదు. ప్రజావాణిలో లెటర్ ఇచ్చారు, ప్రజావాణిలో కలెక్టర్కి ఇచ్చారు, అది రాచకొండ కమిషనర్ కూడా రాసిరు. అది దాన్ని కూడా వాళ్ళు ఖాతరు చేయకపోతే మేము ఏం చేయగలుగుతాం? రేపు కోర్టు ఆర్డర్లో ఖాతరు చేయకపోతే ఏం చేయగలుగుతాం మేము? ప్రభుత్వం ఎప్పుడైతే స్పందన లేదో ప్రజలకు న్యాయం జరగదు. ప్రజాపాలన చెప్తా ఉంటారు కదండి ఇదే ప్రభుత్వం. ఇప్పుడు మరి 6 నెలలు అయింది కదా అంటారు. ఇప్పుడు అంటే ఇంకా 6 నెలలు అయింది అంటారు. వాడు చేసే పనులు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యే కానప్పుడే అంత అరాచకాలు చేసిండు, ఎమ్మెల్యే అయినాక ఇంకా ఎక్కువ అరాచకాలు ఎక్కువైనాయి. రేపు మంత్రి అయితే ఉండనిస్తాడండి, మొత్తం బిట్టలని కాల్చేసినా కాలుస్తాడేమో. మరి నా పేరు వసంత సాల్మన్, మా హస్బెండ్ జీజే సాల్మను. 83లో మా భర్త, అప్పటికి ఇంకా పెళ్ళి అవ్వలేదు తనకి, అప్పుడు కొనుక్కున్నాడు 83లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఆధీనంలో మా ప్లాటు ఉంచట్లేదు. ఈ ప్రేమ్ సాగర్ గారు వచ్చి ప్లాట్లు అన్నీ కబ్జా చేస్తున్నాడు, జనాలను అక్కడ పెడుతున్నాడు, రౌడీలను పెడుతున్నాడు, పెట్టి మేము లోపలికి రాకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నాడు. కొన్ని ప్లాట్లేమో 2 లక్షలకి 3 లక్షలకి కొనుక్కున్నాడు. ఓకే, ఎలా కొనుక్కున్నాడో నాకు అనవసరం, కొనుక్కున్నాడు ఓకే. కానీ మా ప్లాట్లు ఉంచేయాలి మాకు, అంతేగాని మమ్మల్ని లోపలికి రానియకుండా చేస్తున్నాడు. ఏ విధంగా కొంతమందిని మొన్న ఈ మధ్యనే పిలిచాడు, 3 లక్షలకి 10 లక్షలకి 15 లక్షలకి. అక్కడ 50,000 గజం బలుకుతుందండి. ఆయనకి మేము 300 ప్లాటు 10 లక్షలకో 15 లక్షలకో ఇచ్చేయాలి, అప్పుడు వాడికి మంచిగుంటుంది. మేము ఇవ్వట్లేదు, అందుకని మాకు ఇంకా ఒత్తిడి తెస్తున్నాడు. కట్టుకున్న ఇల్లును కూడా కూలగొట్టేశాడు. అక్కడ కనిపిస్తుంది చూడండి అయ్యి. ఆ స్త్రీలు వచ్చి వాష్రూమ్ వాడుకుంటున్నారని WCని నేలమట్టం చేశాడు, అది కూడా ఇరగొట్టేశాడు. ఏవి లేవు అక్కడ, చెట్లని నరికేశాడు, సామానంతా ఎత్తుకుపోయాడు, రేకులన్నీ పీకేశాడు. మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాడండి, మానసికంగా ఇబ్బంది. ఎంత అండి, ఇప్పుడు నాకు 60+, మా ఆయన 70. ఎంతకాలం ఉంటామండి మేము ఆనందంగా ఉండాలి కదా. మా పిల్లలు, మేము దగ్గరకు అవుతున్నాము, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, ఇంకెంతకాలం మేము చూస్తూ ఉంటామండి. మాకు ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చెయ్యాలని. అటువంటి వ్యక్తిని పెట్టుకుంటే నీ పదవికే ముప్పు వేస్తాడు ఎప్పుడో. ఆలోచించి మా అందరి ఎడల, ప్లాట్ ఓనర్స్ అందరి ఎడల నీ దయ చూపించి మాకు సహాయం చేయమని, హెల్ప్ చేయమని. వాళ్ళని మంచిర్యాల ఎమ్మెల్యే వాళ్ళే చేపిస్తారు, వాడే చేస్తున్నాడండి. వాడికి మర్యాద ఇచ్చే పని కూడా లేదండి. ప్రేమ్ సాగరే మర్యాద లేదు, ఏమీ లేదు. వాడు మనిషి అవుతే కదండి, మనిషి అయితే కొంచెం ఉంటుంది మానవత్వం. చెట్లుని నరికేస్తారా సార్? కోతకొచ్చిన చెట్లను నరికేసిండండి, నేలమట్టం చేశాడు ఆ చెట్లని. మరి తప్పు కదండి అలా చేయడం. నేల తల్లిని ఇబ్బంది పెట్టినట్టే కదండి, చెట్టుని బాధ పెట్టినట్టే కదా. అన్నీ చాలా మటుకు మస్తు చేసేసిండు సార్. బోరు వేసుకున్నాము, బోరు నిరగొట్టేశాడు, ఆ పైన కరెంటు మిషన్ అంతా ఎరగొట్టేశాడు. పైపులు, కరెంటు పైపులు అన్నీ, కరెంటుకు సప్లై ఉంటుంది కదా, అవన్నీ నేలమట్టం చేశాడు. ఏవి లేవు ఇప్పుడు అక్కడ. పోనివ్వడు. అంటే మీరు అక్కడ ఉండకూడదని వాళ్ళు చేస్తాం. అవునండి, వాడు తీసేసుకోవాలి. ఇట్లా కష్టాలు పెడితే వాళ్ళకి ఇచ్చేస్తాం కదా, మేము కష్టపడో భయపడో ఇచ్చేస్తాం కదా. అట్లా చూస్తున్నాడు అన్నమాట, ఎప్పుడు తీసేసుకుందామా అని చూస్తున్నాడు. మేము దాన్ని వదులుకోలేము, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ కొనుక్కోలేము. 300 గజాలు అంటే 100 గజాలే కొనుక్కోలేము, 50 గజాలు కొనుక్కోలేని పరిస్థితులు సార్. ఇప్పుడు ఎప్పుడు కొనుక్కుంటాం ఇంకా మేము? ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించుకునేది ఏంటంటే, దయచేసి ప్రేమ్ సాగర్ గారితో మీరు మాట్లాడి మాకు మా పక్షంగా ఉండి మా ప్లాట్ల దగ్గర నుంచి వెళ్ళిపోమని చెప్పండి. వాడి ప్లాట్లు వాడిని ఉంచుకోమనండి, మా ప్లాట్లు మాకు ఉండనివ్వండి. ఇదే ఆయనకు చెప్పేది సభాముఖంగా. థ్యాంక్ యూ. చెప్పండి సార్, అంటే ఈ ప్లాట్స్కి అన్నిటికీ ముఖ్య కారణం ప్రేమ్ సాగర్ అని చెప్పుకోవచ్చా? అవును, ప్రేమ్ సాగర్ అండి. నా పేరు వెంకటేశ్వర్లు అండి. నేను రిటైర్డ్ ఎంప్లాయీ అండి, ఎక్స్ మ్యాన్, మిలిటరీ అని. అయితే నేను 1991లో ప్లాట్ కొనుక్కున్నాను. 2004లో ప్రేమ్ సాగర్ ఆయన వచ్చాడు సార్. వచ్చేసి దాంట్లో నుంచి ఏం చేశాడు, కబ్జా పెట్టాలని చూశాడు ముందు. అది కుదరపోయేపాటికి ఏం చేశాడు, దాంట్లో నుంచి 150 ప్లాట్లు మా మెంబర్స్ దగ్గర నుంచి రీసేల్లో కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత రీసేల్లో కొనుక్కొని దాని తర్వాత ఏం చేశాడంటే, మిగిలిన ప్లాట్లు ఏవైతే ఉన్నాయో మొత్తం 706 ప్లాట్లు, 706 ప్లాట్ల నుంచి 150 పోతే 556 ప్లాట్స్. ఆ 556 ప్లాట్స్ కూడా నేను చెప్పిన రేటుకి నాకే అమ్మాలి అని చెప్పి మమ్మల్ని ఏం చేస్తారంటే, అక్కడ ఒక 100 మంది గుండాలను పెట్టి వాళ్ళు మమ్మల్ని రానియకుండా, మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి, బిల్డింగ్ పర్మిషన్ ఉంది, తర్వాత LRSలు కట్టామంతా అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న తర్వాత కూడా ఆల్రెడీ మేము ముందే రూమ్లు కట్టేసుకున్నాం దాంట్లో.
ఆ ఉన్న రూములన్నీ పడగొట్టి ఆ గోండాలతో పడగొట్టించి అదే అంటే ఏమంటాయంటే కోర్టులో కేసు ఉందంటాడు. కేసు ఉంది, స్టేటస్గా ఉంది, కరెక్టే. స్టేటస్గా ఉన్నప్పుడు మరి రూమ్ పడగొట్టకూడదు కదా. పాపం ఈ సారాలది రూమ్ స్టేటస్గా ఉన్నప్పుడే రూమ్ అంతా కొట్టారు. ఆ రూమ్ దగ్గర ఏంది, ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఏం బాత్రూమ్లు అయ్యి ఉండే. లేడీస్ వచ్చినప్పుడు అక్కడ మేము శనివారం గ్యాదర్ అవుతాం. అయినప్పుడు లేడీస్ అక్కడికి వచ్చి కొంచెం టాయిలెట్ గట్టుకు వెళ్ళాలంటే ఉంటుందని చెప్పి మేము బాత్రూమ్ ఇది ఉంటే ఆ బాత్రూమ్ కూడా ఎరగొట్టారు నైట్ వెళ్ళి. ఎట్లా ఉందంటే లేడీస్ కనుక బయటికి వెళ్తే వాళ్ళ ఫోటోలు తీయటం అటువంటివి చూస్తున్నారు గుండాలు. మేము కంప్లైంట్ ఇస్తే దాని మీద ఏం యాక్షన్ లేదు. ఎవరికి కూడా పోలీసులు చెప్పినా కూడా నో యాక్షన్, ఎవరు ఏం యాక్షన్ చేయట్లేదు. అయితే ఏంటంటే ఇప్పుడు గుండాలు ఉన్నారు అక్కడ. మా ఇల్లు ఏదైతే ఉన్నాయో మాకు పర్మిషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకోటి ఇంజక్షన్ ఆటలు కూడా ఉన్నాయి. మాకు ఇంజక్షన్ ఆటలు కూడా తీసుకున్నాం కోర్టు నుంచి. ఇన్ని ఉండా కూడా మమ్మల్ని అక్కడ కట్టుకోవడానికి వెళ్దామంటే అక్కడ గుండాలు ఉండరు. ఒక 100 మంది 150 మంది దాకా ఉండి వాళ్ళు మమ్మల్ని కట్టుకోనికుండా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. మేము ఏ పోలీసు దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారు, కోర్టు కేసులు ఉన్నాయంటారు. కోర్టు కేసు ఏముందని చూడమంటే ఇది ఉంది కదా, అది ఉంది కదా, ఏదో ఒకటి స్టేటస్కో ఉందంటారు. సార్ లేదు సార్ స్టేటస్కో. మేము ఆర్డర్లు ఇచ్చినా కూడా ఏమంటారు, ఓకే దీనికి వెళ్తే లీగల్ ఒపీనియన్ అంటారు. ఆల్రెడీ కోర్టు ఒక జడ్జి గారు ఇచ్చిన తర్వాత ఆర్డరు, మళ్ళీ దాన్ని వీళ్ళు లీగల్ ఒపీనియన్ ఎట్లా తీసుకుంటారు సార్? ఏ బేస్ మీద మాకైతే అర్థం కావట్లేదు. మరి అంటే ఆయన పైనుంచి కిందకు వచ్చేదా, కింద నుంచి పైకి వెళ్తే మాకు అర్థం కావట్లేదు. ఒక జడ్జి గారు ఇచ్చిన దీని మీద ఆర్డర్ మీద మీరు లీగల్ ఒపీనియన్కి వెళ్తున్నారు అంటే మరి దాన్ని బట్టి టైంపాస్ అని అర్థం అవుతుంది మాకు క్లియర్గా. ఇప్పటికీ 10 సార్లు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు సార్ సిపి గారు. సిపి గారి దగ్గరికి వెళ్తే సిపి గారు ఏం చేసి చూస్తారు, ఓకే వెరిఫై అంటారు. దాని తర్వాత ఏమంటారు, లీగల్ ఒపీనియన్ అంటారు. ఆ లీగల్ ఒపీనియన్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు ఆ లీగల్ ఒపీనియన్ వచ్చే లోపల ఆ సిపి గారు మారిపోతారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, మళ్ళీ ఇంకో సిపి గారికి ఇవ్వాలి. మాకు ఎట్లుందంటే ఇదే ఉంది కానీ మాకు ఏం చెప్పకుండా మాకు అక్కడ అయితే న్యాయం జరగట్లేదు. మా దగ్గర ఏంటంటే 150 మంది మేము ఎక్సర్విస్మెన్లో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటున్నారు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందనే కదా మేము ఇంటర్ఫియర్ కావట్లేదు. ఎక్సర్విస్మెన్లు కూడా మేము ఉండి లేదా మాకు తెలీదా, మేము ఏం చేసుకోవాలో మాకు తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే మేము లా అండ్ ఆర్డర్ని చేతులు తీసుకోదలుచుకోలేదు. మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే సిపి గారికి, మెయిన్ సిపి గారికి, నేను రాచకొండ సిపి గారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే. మేము ఏముందంటే ఏదైతే ప్రేమసాగర్ గారు 150 ప్లాట్లు కొనుక్కున్నారో ఎమ్మెల్యే గారు ఆయనయే రిమైనింగ్ ప్లాట్స్ ఏదైతే ఉన్నాయో అవి మా ప్లాట్లు. మా జోలికి రాకుండా మాకు అక్కడ ఉన్న గోండాలను పంపిస్తే చాలు. మీ సపోర్ట్ కూడా ఏం ఇది అవసరం లేదు మాకు. అక్కడ ఏదైతే గోండాలు ఉన్నారు 100 మంది 150 మంది ఉండారో ఆ గోండాలు కనుక అక్కడి నుంచి పంపించేస్తే ఆ గంజాయి బ్యాచ్ని మేము ప్రశాంతంగా వెళ్ళి మా ప్లాట్లో మేము కట్టుకుంటాం. దానికి సంబంధించిన ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ పర్మిషన్లు ఉన్నాయి, బిల్డింగ్ ఎల్ఆర్సీలు కట్టుకొని ఉన్నాం, దాంతో ఇంజక్షన్ ఆటలు కూడా ఉన్నాయి. కాబట్టి అన్నీ మాకు ఫేవర్గా ఉన్నాయి. కాబట్టి మేము సిపి గారికి ప్లస్ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసుకోవడం అదే. ముఖ్యమంత్రి గారికి ఏముందంటే ముఖ్యమంత్రి గారి త్రూ మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, సార్ మీరైనా సిపి గారికి చెప్పి సిపి గారి త్రూ అక్కడ ఉండే గోండాలను అక్కడి నుంచి పంపించేస్తే మేమందరూ ఏదైతే ఉన్నామో పేదవాళ్ళం 556 మంది, దగ్గర 3000 ఫ్యామిలీస్, మేము మీ పేరు చెప్పుకొని సిపి గారి పేరు చెప్పుకొని అక్కడ ఇల్లు కట్టుకొని మేము ప్రశాంతంగా ఉంటాం సార్. కాబట్టి మాకు ప్రశాంతంగా ఉండేటట్టు వాతావరణం కల్పించమని చెప్పి మీ మీడియా త్రూ మేము సీఎం గారికి ప్లస్ సిపి గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మరికొంత మాట్లాడదాం. అసలు అక్కడ ఎందుకు అంటే ఇంత అణచివేత జరుగుతూ ఉంటే పోలీసు వ్యవస్థ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాను? పోలీసు వాళ్ళు మాకు సాధారి ఇస్తలేరు సార్. మా సిపి దగ్గర నుంచి ఆర్డర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మేము ఈ విషయంలో పట్టించుకోరు. మీరు కూడా ఇక్కడికి రాకండి. మీరు ఇక్కడికి వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ మీకు 144 ఏదో సెక్షన్లు వేస్తామంటున్నారు సార్. అయితే నేను ఒక 10 ఏళ్ళు నేను కొన్నది 83వ సంవత్సరాల్లో కొన్నా సార్. నేను యవ్వనం ఉన్నప్పుడు కొన్నా సార్. ఇప్పుడు నేను ముసలి 71 ఇయర్స్ అయింది సార్. నేను ఒక ఇల్లు కట్టుకున్నా సార్. అక్కడ రాత్రి నా ఇల్లు కూలగొట్టేసారు సార్. ఆ బ్యానర్ అక్కడ ఉంది సార్, ఫోటోలు అక్కడ ఉన్నాయి, ఇరగొట్టేసాడు. అయితే నేను అల్లారుముద్దుగా పెంచుకున్న చెట్టును కూడా నరికేసిండు సార్ ఆ పాపాత్ముడు. అట్లా చేస్తున్నాడు సార్. ఆయన ఎమ్మెల్యే, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సార్, కాంగ్రెస్ ఎమ్మెల్యే సార్. అతను ఆయనకు మన రేవంత్ రెడ్డి అడ్డుకట్ట వేయాలా, మమ్మల్ని రక్షించాలి సార్. ఆయనకు ఒక 150 ప్లాట్లు కొన్నాడు సార్ దౌర్జన్యంగా. వాళ్ళని వీళ్ళని బెదిరించి, అరే మీరు ఇంట్లోకి వస్తే చంపేస్తారా, ఉన్న కాడికి అమ్ముకోబోండ్రి అట్లా చెప్పి చాలా తక్కువ దగ్గర అడ్డుకి పావుసారు అంటారు కదా సార్, అట్లా కొనుక్కొని పోయింది సార్. అదే ధర మాకు ఇవ్వమంటాడు. మేము అమ్ముకోము ఆ ధరకు. ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చి 50,000కు గజం ఉండదు సార్. ఆయన అంటాడు 6 రూపాయల గజం ఇస్తా తీసుకొని చెడ్డ మాటలతోటి అట్లా వెళ్ళిపోండి అని అంటున్నాడు సార్. చాలా దుర్మార్గం సార్. అక్కడ ఉండి నేను విసిగిపోయినా సార్. ఆ ప్రేమ్ సాగర్ కాదు సార్, దుష్ట సాగర్ అని పేరు. ప్రేమ్ సాగర్ కానే కాదు, గజెట్లో కూడా ఆయన పేరు మార్చి పెట్టాలా సార్. నిజంగా మా
చీఫ్ మొత్తం కూడా అంటే స్టేట్ వ్యాప్తంగా చూస్తా ఉంది. ఎందుకు అంటే ప్రభుత్వం నుంచి స్పందించలేకపోతా ఉన్నారు? ఎందుకో సార్ మాకు అర్థం కాదు సార్. మేము చిన్నోళ్ళం కదా సార్, మాకు అర్థం కాదు. పెద్ద పెద్దోళ్ళది ఇది, మాకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు సార్. ఇది సార్ మీరు చెప్పండి సార్, ఎట్లా అంటే ఈ రాష్ట్ర ఇష్యూ మొత్తం స్టేట్ వ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా మీరు అనేక సార్లు కలవడానికి ప్రయత్నాలు చేశారు, ప్రజావాణి కూడా వెళ్ళినట్టు నాకు తెలుస్తూ ఉంది. ఏం చెప్తారు సార్? ఇవన్నీ చూసిన తర్వాత కూడా అన్ని వాళ్ళ కలీగ్స్ని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లను కూడా కలిసాము. వాళ్ళు ప్రేమ్ సగరా వాడు దుర్మార్గుడు, మేము ఏం చేయలేము, మీ లీగల్గానే ఫైట్ చేయండి, అన్ని లీగల్ డాక్యుమెంట్స్ పెట్టుకొని కూడా దౌర్జన్యం చేస్తున్నాడు మా మీద. ఇది ఎట్లనే రేవంత్ రెడ్డి గారు, మా ఫాదర్ 1983లో ఉన్నాడండి, చనిపోయాడు డిఫెన్స్లో. మరి ఇప్పుడు నేను కొట్లాడుతున్నా, మా అబ్బాయి రెడీగా ఉన్నాడు ఇప్పుడు కొట్లాడడానికి. ఇది ఎన్ని రోజులు పోతుంది? వాడు మాకన్నా వదిలేలా, వాడన్నా తీసుకోవాలి, ఏదో ఒకటి తేల్చాలి. ఇది థ్యాంక్ యూ. అంటే ఎందుకు అంటే మీరు న్యాయబద్ధంగా కొనుక్కున్న ఫ్లాట్స్ అవన్నీ కూడా అంటే దానిపైన పట్టా ఉంది, మీరు అర్హులు, ఎందుకు గుండాలం పెట్టి ఇవాళ వాళ్ళని పెట్టి అణచివేయాల్సిన ప్రయత్నం ఎందుకు చేస్తారు? దౌర్జన్యం అండి, వాడు వృత్తే ఇది. కబ్జాలు చేసి దురాస చేసి అందరి దగ్గర కొట్టేయాలా. అది ఇంత మొన్న మమ్మల్ని సపరేట్గా పిలిచి డివైడ్ చేసి యూనిట్ని, ఇంటికి మాకు 5,000కి ఇస్తావా గజము అని కొట్టినట్టు వాడని క్లెయిమ్ చేస్తాడు కోర్టులో. మళ్ళీ దొంగసాటుగా అందరి పక్కన పిలిచి ఇంతకు అమ్ముతావా అని అడుగుతాడు. లీగల్ అన్ని లీగల్ డాక్యుమెంట్, అన్ని లీగల్ క్లియర్ అయిపోయినాయండి డాక్యుమెంట్. వాడు ఏదో ఒక అడ్డుకట్ట వేయాలా, మళ్ళీ ఏదో కేసు వేయాలా, మళ్ళీ లాగాల. ఇదంతా ఆడోళ్ళకి ఏం అవసరం అండి? ఇల్లు వదిలేసి రోడ్డు మీద పడి ఇది చేయడము. వాడికి ఇంత కనిపించడం లేదా? ఆ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కనపడడం లేదా? ఇవన్నీ లీగల్గా వెళ్తున్నాడో మీ సమస్య అనేది సాల్వ్ అవ్వడం లేదు, ఎక్కడ పోయినా సాల్వ్ అవ్వడం లేదు. వాడు గవర్నమెంట్ లేనప్పుడే ప్రెషర్ చేశాడు, మిస్యూజ్ చేస్తున్నాడు గవర్నమెంట్ని, వ్యవస్థని మేనేజ్ చేస్తున్నాడు. ఏమంటారు? దొంగ సర్టిఫికేట్లు పెట్టి వాళ్ళు బాగా అల్లు వేసుకొని మొత్తం వీళ్ళు అందరూ బెదిరించుకుంటూ వేస్తే మాకు 5 ఇస్తారు, ఎంత ముసలోళ్ళు లేకపోతే ఇంకెవరు వస్తారు, మొత్తం తక్కువ మాకు తీసుకోవచ్చు, అందరు బెదిరియాలి, అందరు గుండె చేయాలి, తక్కువ ఇవ్వాలి. వాడి ఉద్దేశం ఏంటంటే మొత్తం మీద వీళ్ళని ఎలాగొట్టాలి, ఎట్లా కొట్టాలి, అది ఒత్తిడి చేయాలి, వానికి పోయి పేసేయాలి, వీనికి పేసేయాలి. అందరూ బదిలీ మీద డబ్బులు తీసి ఫోన్ చేసడము, అందరికి బెదిరించడము. ఇప్పుడు ప్రతిపక్షాలకేమో ఒకనే మనకి టీఆర్ఎస్ సీఎం గారు కూడా 10 రోజుల్లో న్యాయం చేసిండు. టీఆర్ఎస్లకు అదే మల్లారెడ్డి గారి భూమి ఉంటే కొన్ని నెలలు మాది, ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయితే మేము ఇన్ని కొట్టాడుతున్నాం, 40 ఏళ్ళు కొట్టాడుతున్నాము, మన ప్రభుత్వం వచ్చి ఆన్లైన్ అవుతుంది. ఆయన ఇంతమంది మొత్తం ప్రజావాళ్ళు చెప్పినాము, ఏదో చెప్పినాము, వాడే చెప్పినాము, అయినా ఎవరు దాన్ని పంచుకుంటారు. సీఎం గారు కూడా దృష్టి తీసుకొచ్చి ఈ న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. చెప్పండి. డాక్యుమెంట్స్ కూడా చూడండి, ఇదిగో చూడండి. ఈవెన్ మా తల్లిదండ్రులు సుమారుగా 1983లో ఈ ప్లాట్స్ తీసుకున్నారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ప్లాట్లో మేము ఇల్లు కట్టుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే వాడి దురాశ, వాడి దురాక్రమణ నుండి అంతను ప్రేమ్ సాగర్ అవతలక మనుషులు గుండాలు ఎప్పుడు అక్కడ ఉండి మమ్మల్ని ఇల్లు కట్టుకొని అక్కడ దగ్గర రానివ్వకుండాను ఉన్న మొక్కలు కానీ చిన్న చిన్న రూమ్లు కానీ ఉంటాయి ఎరగొట్టేసి అట్లా చేస్తుంది. మొన్న రీసెంట్గా మేము GHMC డాక్యుమెంట్స్ కూడా తెచ్చుకున్నాం, బిల్డింగ్ పర్మిషన్, తర్వాత వర్క్ పర్మిషన్ అన్నీ తెచ్చుకున్నామండి. అయినా సరే మమ్మల్ని ఇల్లు కట్టుకొని ఎప్పటికప్పుడు అడ్డుకట్టలు వేస్తూ ఏదో రకంగా దొంగ కేసులు సృష్టించి ఫేక్ డాక్యుమెంట్స్తో మమ్మల్ని ఆపేసి సంస్థలన్నింటినీ మేనేజ్ చేస్తూ మమ్మల్ని మాత్రం మా ఇల్లు కట్టుకోకుండా ఇప్పటివరకు ఆపుతా ఉన్నాడండి. ప్రేమ్ సాగర్ చేస్తున్నాడా, వేరే వాళ్ళు ఉన్నారా? ఇంకా మెయిన్ అయితే ప్రేమ్ సాగరే, బిహైండ్ ది స్క్రీన్ ఆయనే ఉన్నాడు. బట్ ఆయన ద్వారా గుండాలు, ఆయన ద్వారా మనుషులు అంతమంది సైట్లో ఉండి ఎప్పటికప్పుడు 30-40 మందిని ఒత్తు పుణ్యానికి వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్లు ఇవన్నీ సప్లై చేస్తాడేమో. వాళ్ళు అక్కడే ఉంటారు, వచ్చిన వాళ్ళ ఇబ్బంది పెడుతుంటారు, రానివ్వకుండా చేస్తుంటారు. ఆయనే ముఖ్యంగా ప్రేమ్ సాగర్, ఆయన గుండాలే మొత్తం అంతా. ఎట్లా చెప్తారు సార్? అంటే ఇంతమంది భారీ ఎత్తున ధర్నా చౌక్లో ఈ ధర్నా చేస్తూ ఉన్నారు, మీకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఏం చెప్తారు? ఏముందండి, ఇది 1983లో ఇది లేఅవుట్ అండి. అప్పటి నుంచి 2020 వరకు అందరూ కొనుక్కున్నాము. ఈ మధ్యలో ప్రేమ్ సాగర్ 2004లో ఎంటర్ అయ్యి దొంగ డాక్యుమెంటు, అతను దొంగ పాస్బుక్ సృష్టించి ఇదేదో కొట్టేయాలని చూశాడు. కానీ మేమందరం దానికి అపోజ్ చేయటం వల్ల ఆ దొంగ డాక్యుమెంట్ అది కుదరదని చెప్పి మాలోనే ప్లాట్ ఓనర్స్ని బెదిరించి భయపెట్టి ఒక 150 ప్లాట్లు కొనుక్కున్నాడు. ఇప్పుడు ఏమంటాడంటే ఆ 703 ప్లాట్లలో మిగతా ప్లాట్లు కూడా నాకే అమ్మాలి. అది కూడా అమ్మటం ఏంటి, లోకల్గా 50,000 గజం ఉంటే అక్కడ 4,000కి ఇస్తావా, 3,000కి ఇస్తావా అని ఎవరితోనో ఒకళ్ళిద్దరితోటి రాయబారం పంపించడం. మరి మేమమ్మ నీకు నువ్వు 150 ప్లాట్లు నువ్వు కొన్నావు కదా, నువ్వు అన్న రేటు, నువ్వు ఏది ఇస్తా అన్నావు రేటు, దాన్ని మేము డబుల్ ఇస్తాం మాకు ఇచ్చేయమంటున్నాం. దీనికి ఏంటంటే భూబకాసుడు అనమాట. ఈయన ఎక్కడ దొరికితే ఎక్కడ ఖాళీగా దొరికిందంటే అక్కడ వేసేస్తాడు. ఆయన ఎక్కడ ప్రేమ్ సాగర్ రావు, ఆయన ఉండేది ఎక్కడ మంచిర్యాల కాన్స్టిట్యున్సీ.
ఆయనకి ఇక్కడ సిటీలో సెంటర్లో అన్ని సెంటర్ ప్రైమ్ లొకాలిటీ చూసుకుంటాడు, ఎక్కడైతే మంచిగా ఉందో అక్కడ వచ్చేస్తారు అనమాట. మరి రేవంత్ రెడ్డి గారు డైనమిక్ లీడర్ ఆయన ముందు రాగానే చెప్పాడు ఏమని, ఎటువంటి భూ కబ్జాదారులు కానీ ఇటువంటి వాళ్ళని ఉపేక్షించేది లేదన్నాడు. మరి మేము ఆ ప్రజా దర్బార్కి వెళ్ళాము 6 సార్లు, వాళ్ళ పార్టీలోనే ఉన్నాడు. మాకు వచ్చారు, ఎంక్వైరీ చేశారు. మరి ఎంక్వైరీ చేసిన రిపోర్ట్ కూడా మాకు అడుగుతుంటే ఆ ఎంక్వైరీ ఆఫీసర్ అంటాడు ఉందండి, ఇప్పుడు ఎంఆర్ఓ వచ్చాడు అనుకోండి, ఎంఆర్ఓని అడిగితే ఆయన ఏమంటాడు నేను ఆర్డీఓకి పంపించాను అంటాడు, ఆర్డీఓ అంటే నేను జాయింట్ కలెక్టర్ పంపించాను అంటాడు. అట్లా టైంపాస్ చేస్తున్నారు కానీ మాకైతే న్యాయం జరగట్లేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ ఇష్యూని టేకప్ చేసి ఆయన పార్టీని ఎమ్మెల్యే ఆయన పార్టీ ఎమ్మెల్యే అదే అపోజిషన్లో ఉన్న లీడర్ని అయితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. మరి ఎందుకు ఈయన మీద ఎందుకు తీసుకోరు? మరి ఈయన కూడా ఒక ఎమ్మెల్యేనే కదా, ఆయన ఎమ్మెల్యే ఈయననే ఎమ్మెల్యే. మరి రేపు పొద్దున్న మినిస్టర్ కావాలంట, ఇక ఎమ్మెల్యేగానే ఉండి ఆయన ఇంత కబ్జాలకు పాల్పడుతుంటే ఒక మినిస్టర్ ఇచ్చారనుకోండి ఇక తెలంగాణ మొత్తం నాదే అంటాడు. ఇక అట్లా చేస్తాడు. కాబట్టి అటువంటి వాడికి రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయకుండా మాలాంటి మధ్యతరగతి వాళ్ళని వీళ్ళకి సపోర్ట్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. ఆయనకి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. ఆయన ఏదో 15 ఏళ్ళు 20 ఏళ్ళు నేను సీఎం చేస్తానంటున్నాడు. మేము ఆయన మాకు కాన్స్టిట్యున్సీలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా మేము వెళ్ళి కలిసాం రేవంత్ రెడ్డి గారిని, అప్పుడు కాంగ్రెస్ ఎంపీ మల్కాజ్గిరి. చేస్తే మా గవర్నమెంట్ లేదు కదమ్మా, మేము వచ్చినాక మేము అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. ఇప్పుడు మరి ఆయన సీఎం అయ్యారు, ఇప్పుడు మీ ఎమ్మెల్యే కాదు ఆయన సీఎం అంటే గవర్నమెంట్ ఆయనది. ఆయన చెప్తే ఇప్పుడు ప్రేమసాగర్ రావు కాదంటాడా? అనడు కదా. ఏంటి నువ్వు ఒకసారి పిలిచి ప్రేమసాగర్ రావుని వీళ్ళందరూ ఇంత బాధితులు అంట, ఎందుకు నువ్వు వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నావు, వాళ్ళు మన చెడ్డ పేరు వస్తుంది అని అంటే ప్రేమసాగర్ రావు అయినా కానీ చేశారంటే మరి రేవంత్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేషన్ ఆయన ఎంత తక్కువ ఉందో అప్పుడే తెలుస్తుంది. మరి ఒకసారి పిలిచి మాట్లాడాలి కదా. మాట్లాడకుండా నువ్వు మా వాళ్ళకి ఒక న్యాయం వేరే ఎదుటోడికి న్యాయం అంటే కాదు కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మేము మరీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా ఇష్యూని తొందరగా సాల్వ్ చేసి మా అన్నీ ఉన్నాయి డాక్యుమెంట్లు లేవంటే కాదు, ఆయన కొనుక్కున్న ప్లాట్లు 150 120 దౌర్జన్యం కొనుక్కున్నాడు, అవి ఆయనయే. మిగతా 550 ప్లాట్లు మాయి. మేము ఇల్లు కట్టుకోవటానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు ఆటంకాలు కలిగించుకోకుండా చూడాలని మేము కోరుకుంటాం. సార్ ఇంతమంది ధర్నా చౌక్లో ధర్నా చేస్తూ ఉన్నారు, మీ ఫ్లాట్స్ కోసం కానీ న్యాయబద్ధంగా పోరాడుతూ ఉన్నారు. అది ఒక అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే వల్ల మీకు ఇంత నష్టం కలుగుతుంది, ఏం చెప్తారు? ఆయన అధికారం పార్టీలో ఉన్నా లేకపోయినా మేము కొనుక్కున్న 25 సంవత్సరాల క్రితం కొనుక్కున్న ఫ్లాట్స్ ఏదైతే ఉన్నాయో మా ఫ్లాట్లలో మా ఇంటి స్థలంలో మేము ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి కోరికతో ఉన్నాము. మా పేరెంట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్లు, మిలిటరీలో పనిచేసిన వాళ్ళు, సీనియర్స్ మా పిల్లల కోసం అని చెప్పేసి వాళ్ళు స్థలాలు ఆ రోజు కొనుక్కోవడం జరిగింది. కానీ అదేవిధంగా కొంతమంది ఫ్లాట్లు ప్రేమసాగర్ రావుకి తక్కువ రేటుకి అమ్మడం జరిగింది. 150 ఫ్లాట్ల దాకా ఆయనకి ఉన్నాయి, మాకు ఉన్నాయి 550 ఫ్లాట్లు. మేమందరం కూడా ఈ 550 మందిని ఈరోజు సుమారుగా అంత సభ్యులు 400 మంది రావడం జరిగింది. ధర్నా చౌక్కి పర్మిషన్ తీసుకున్నాం పోలీస్ వ్యవస్థ దగ్గర నుంచి. ఈరోజు ఆయనకు చెప్పేది ఒకటే, మా స్థలాల్లో మా ఇంటి స్థలాల్లో మేము ఇల్లు కట్టడానికి జిహెచ్ఎంసీ వారు అనుమతి ఇచ్చినట్టు పత్రాలు మా దగ్గర ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద మేము ఎల్ఆర్ఎస్ 14% అమౌంట్ పే చేశాము, గవర్నమెంట్ కట్టాము. అది రికార్డెడ్ పేమెంట్. అది దాంట్లో ఎటువంటి గవర్నమెంట్ మోసం చేయదు మమ్మల్ని. గవర్నమెంట్ మోసం చేసే పరిస్థితులు ఉంది కదా. ఇంజక్షన్ ఆర్డర్ కోర్టు నుంచి ఇచ్చింది, కోర్టు మోసం చేయదు కదా. ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీరు కట్టుకోండి, మా దగ్గర ఉన్నాయి మేము కట్టుకుంటాం. మీరేం చేస్తున్నారు? పోలీసుల వ్యవస్థలు మేనేజ్ చేస్తూ, లేకపోతే ఎమ్మెల్యేగా గెలిచిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు. సైట్లో 150 మందిని గూండాలు పెట్టుకొని మమ్మల్ని ఇల్లు కట్టుకొని చేస్తున్నావు. రోజులు మారిపోయినాయి. ఈరోజు రాష్ట్రంలో ప్రజా దర్బార్ మన రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి రాగానే మొట్టమొదటి సంతకము ప్రజా దర్బార్ మీదనే పెట్టడం జరిగింది. అంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ బాధని చెప్పుకోవడానికి ఒక వేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదికలో భాగంగానే మేము ప్రజా దర్బార్లో మేము అందరం ఒకసారి ధర్నా చేశాము. జిఏడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది. అదేవిధంగా మాకు న్యాయం చేస్తారు, అధికారులు కూడా న్యాయం చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ ప్రేమసాగర్ రావు గారు కొన్ని దుర్మార్గమైన ఆలోచనతో, దౌర్జన్యంతో వాళ్ళ రౌడీ షీట్లను పెట్టి వీళ్ళు ముసలోళ్ళే, వీళ్ళు ఓల్డేజ్ అయిపోయింది, వీళ్ళు ఇంకా ఏం తిరుగుతారు, నేను 20 సంవత్సరాల నుంచి సతాయిస్తూ వస్తున్నా, ఇంకొద్ది రోజులు అయితే వీళ్ళు ఏదో పోతారు, ఎంతకో కొంత నాకే ఇస్తారని ఒక దుర్మార్గమైన ఆలోచన మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఖబర్దార్ ప్రేమసాగర్ రావు గారు, పాత రోజులు పోయినాయి. ఈ రోజులో సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా బాగా డెవలప్ అయి ఉంది. చిట్టిగా వేస్తే ఇవాళ టీవీల్లో వైరల్ అవుతుంది. సామాన్య ప్రజల కాడ నుంచి అందరికీ న్యూస్ తెలిసిపోతుంది. ఇప్పటి నుంచి అలాంటి విషయాలని మీరు ప్రోత్సహిస్తే జరగదు, జరిగే ప్రసక్తి కాదు. మాకున్న ఫ్లాట్లలో మేము ఇల్లు కట్టుకుంటాం. నీ పేపర్లు ఏమన్నాయో మీరు తీసుకురండి.
ఒక దగ్గర కూర్చోబెట్టండి, ఒక వేదిక మీరే ఏర్పాటు చేయండి, లేదంటే మేము ఏర్పాటు చేస్తే మీరు రండి, మీరు వచ్చి మీ ప్రజావేదిక ద్వారా అయినా పర్వాలేదు, వచ్చి మీ పేపర్ లేదు మీకు ఉన్నాయి, మాకు రైట్ ఉంది, మీకు ఈ రైట్ ఉంది అని చెప్పమనండి. మా సైడ్ నుంచి మా పెద్దవాళ్ళందరూ కూడా కూర్చోబెడతాము. మా సైడ్ నుంచి ఎటువంటి తప్పు ఉన్నా కానీ ఆ ఫ్లాట్లు వాళ్ళకి వదిలిపెడతాం. మా ప్లాట్ ఉందని చెప్పేసి 10 మందిలో 20 మందిలో కలిసిపోతే దౌర్జన్యం గురి చేస్తున్నాడు. ఆ భయానికి మా వాళ్ళు పోలేకపోతున్నారు. ఈ రోజులు మారిపోయినాయి. ఇవాళ 2000 మంది 1500 మంది జమ అవుతారు. వాళ్ళు నీ అంతు చూస్తాను కూడా సిద్ధంగా ఉన్నారు. నీకేముంటే మేము కట్టుకోండి, మమ్మల్ని మేమంతా నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండబట్టి నువ్వు బతికిపోతున్నావు. మేము కూడా దౌర్జన్యం చేయాలని చూస్తే మేము కూడా నీ గోండాగిరిలాగా నీలాగా మేము కూడా పడతాను చూస్తే నువ్వు తట్టుకోలేరు. ఆత్మహత్య కూడా చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. అవును సార్, ఇది 20-30 సంవత్సరాల క్రితం కొనుక్కున్న ఫ్లాట్ కాబట్టి వాళ్ళు మా కోసం కొనుక్కొని అవి చూడకుండా ఆ ఇల్లు కట్టుకోకుండా పెద్దవాళ్ళు చనిపోవడం జరిగింది. వాడు పట్టణ ఒక 20-30 మంది అమరులైపోయారు. సొంత ఇంటికి కళ నెరవేర్చకుండా మా వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా నువ్వు ఇలాంటి ఇవాళ మేము ఆ ఫొటోస్ కూడా ఈ వీడియోలో పెట్టాము. ఇక్కడ మా ప్రజాదరణలో ఫ్లెక్సీ రూపంలో ఫోటో ఫ్రేమ్ పెట్టుకుని వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించి మేము ధర్నా కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతూ ఉన్నాం. అదేవిధంగా మాకు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్స్ని కూడా మేము ఒక ఫ్లెక్సీ రూపంలో మీ అందరూ చూడాలి అని చెప్పేసి, మీరే కాదు ఈ ప్రజానంతా చూపెట్టాలని, రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల తెలంగాణ ప్రజలు చూడాలని చెప్పేసి అధికారులకు సంబంధించిన విజిబుల్స్ కూడా మీకు ఆ పర్మిషన్ కాపీలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ 6 సర్వే నెంబర్లు ఉన్నట్టు మా ఫ్లాట్లలో కూడా రాకూడదు. వస్తే మేము పెట్టి పరిస్థితుల్లో ఊరుకునే పరిస్థితుల్లో మేము లేవు. మేమందరం కూడా ఒక ఏకముక్త కంఠంతో ఒకటే చెప్తున్నాం, మా ఇళ్ళు మేము కట్టుకోవడానికి సిద్ధమైపోయాము. నీకు దమ్ముంటే మా సైడ్ దగ్గర రా, నీ పేపర్లు ఏమైనా మా వాళ్ళ దగ్గర చూస్తారు, మీరు చూపెట్టు, మేము ఇద్దాం, అప్పుడు ఆపు చూస్తాం. అంతేగాని ఇళ్ళని కూడా కూర్చోవలసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము కట్టుకున్న ఇల్లు అప్పట్లో వీళ్ళు రానంత ముందు రేకుల రూములు కట్టుకొని ప్రశాంతమైన వాతావరణం ఉండాలని చెప్పి ఇల్లు కట్టుకుంటే దాన్ని కూడా ఆ రాత్రిపూట గోండాలను పెట్టేసేసి బ్రోకన్ చేయడం జరిగింది. ఇల్లు కూల్చేసేసాడు. కనీసం ఆడవాళ్ళు సైడ్కి వస్తే వాష్రూమ్స్ కోసం ఒక బిల్డింగ్ రూమ్ కట్టితే అది కూడా పాల్గొట్టాడు. మా సాల్మన్ గారి ఫ్లాట్లో అయితే ఆ కొబ్బరి చెట్లు మన మంచి గ్రీనరీ కూడా పాడు చేశాడు సార్. అంత దుర్మార్గమైన ఆలోచన. ఎందుకంటే వీళ్ళు ఉండకూడదు, వీళ్ళు రాకూడదు, వీళ్ళని భయపెడితే పోతారు అనుకునే సిచ్యువేషన్ ఉన్నాడు. కానీ ఆయన ఎంత భయపెడాలని చూస్తుంటే మేము అంత భయాన్ని పక్కన పెట్టేసేసి మేము అంత ఉధృతంగా పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రజాన్ని వచ్చింది కాబట్టి మాకు ఈ మీడియా ద్వారా అందరికీ తెలిసిపోతుంది మేమేం చేస్తున్నాం, ఎవరు జెన్యూను, ఎవరు నిజాయితీ పరులు అనేది మీకు మా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. మేము కూడా ఇంకా ఇప్పటికైనా సరే మేము ఏదైనా ఎలిగేషన్ స్టార్ట్ చేస్తే ఇంకా మేమందరం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదంతా దీనంతటికి కారణం అక్కడ ఉన్న ఫ్లాట్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రేమ్ సాగర్. అవును, ఆ రోజుల్లో ఎంత రేట్ అయితే కొనుక్కున్నాడో ఇదే రోజుల్లో వీళ్ళు లేట్ చేస్తూ వస్తే, కోర్టులో కేసులు వేస్తూ వస్తే, లేకపోతే బెదిరిస్తూ ఉంటే తక్కువ రేటుకి ఇస్తారని చెప్పేసి ఒక ఊహలో ఉండిపోయాడు. ఆయన ఏమనుకుంటున్నాడు, తక్కువ రేటుకి ఇస్తారు, ఈ మొత్తం 65 ఎకరాలు నేనే ఒకటినే ఒక ఇల్లు కట్టుకుని నేర్చుకుంటున్నాను. ఆయన చనిపోయినా కానీ ఆ ఫ్లాట్లో ఆయన దక్కనీయం. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు పోదు సార్, అది తెలుసు ఆయనకి. కానీ మమ్మల్ని ఇబ్బంది పెడితే వీళ్ళు తక్కువ ఉంటారని దుర్మార్గం ఆలోచన ఉన్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆలోచన మేము తుంచేస్తాము, అలాంటి జరగనేమో. మా ఫ్లాట్లలో మేమే ఇల్లు కట్టుకుంటాం. వాడికి ఒక ప్లాట్ కాదు, కనీసం 1 ఇంచు కూడా ఇవ్వం. మాకు సంబంధించి వాడికి ఎట్టి పరిస్థితులు ఇచ్చేది లేదు, అమ్మేది లేదు, ఇవ్వలేము. మా కాలనీలో మేము ఇల్లు కట్టుకొని ప్రశాంతమైన వాతావరణం ఉండాలని చెప్పేసి మీడియా ద్వారా ఆ ప్రేమ్ సాగర్ రావుకి కానీ, లేకపోతే రాష్ట్ర సీఎం గారు కానీ, రాష్ట్ర ప్రధాన భూ పరిపాలన అధికారి కూడా తెలియాలి. ఎందుకంటే వాళ్ళందరి దగ్గర రికార్డు ఉంటుంది. పరిశీలన చేసుకోమని చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో పరిపాలన అధికారులు ఉంటారు కదా, నువ్వు నేను కదా లీడర్లు. రాష్ట్రానికి ఒక అధికారం, ఒక రెవెన్యూ వ్యవస్థ ఉంది కదా సార్, ఆ వ్యవస్థ కూడా చూడమనండి. అంతే, దాన్ని గంటాబద్ధంగా మీడియా ద్వారా గవర్నమెంట్ సాల్వ్ చేస్తుంది. జరుగుతుంటే అక్కడ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తా ఉంది అంటే పోలీసులు సహకారం చేస్తున్నారు సార్. పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పడతలే. వాళ్ళు అనేది ఏంటంటే లా అండ్ ఆర్డర్ ప్రకారం మీకు ఇబ్బంది కలగకుండా చేసుకోండి, మేము సహకారం చేస్తూ ఉంటారు. పోలీసు వ్యవస్థ కూడా మాకు సహకారం చేస్తుంది. కానీ ఇక్కడ మేము ఉన్నప్పుడు రారు, మేము పోయిన తర్వాత ఒకళ్ళిద్దరు పోతే రౌడీలను పెట్టి ఇది బెదిరిస్తున్నాడు. వాళ్ళు పోతే పద్ధతి రాలేదు కదా సార్. ప్రతిసారి 100కి డైల్ చేయడం, వాళ్ళు రావడం, మమ్మల్ని సేవ్ చేయడం, తిరిగి అలసిపోయి ఇప్పుడు ఇంకా తిరగలేక ఇలా మహాధరణ పోలీసు వ్యవస్థ ద్వారానే పర్మిషన్ తీసుకొని ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది సార్.